హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఆర్ తెలుగు ఛానల్ కి అందరికీ స్వాగతం. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొంటున్నటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద చేదు వార్తని చెప్పుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ బైకే కాదు, 350cc కేటగిరీ అబౌవ్ ఏ బైక్ ఉన్నా కూడా ఆ బైక్ తీసుకున్నటువంటి వాళ్ళకి జోబికి చిల్లు పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కేంద్రం ఇటీవల ఒక నిర్ణయం అయితే తీసుకునిందనమాట. బైకుల పైన ఉన్నటువంటి ట్యాక్స్ని పెంచబోతుంది. అది ఎంత పెంచబోతున్నారనేసి పూర్తిగా అయితే చెప్తాను. ముందుగా ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ప్రీవియస్గా చూసుకుంటే కనుక మనకు 28% ట్యాక్స్ ప్లస్ 3% చెస్ అనేది ఉండేది. మొత్తం టోటల్ కలుపుకొని 31% అయితే ట్యాక్స్ అయితే మనం గవర్నమెంట్కి పే చేసేవాళ్ళం. ఈ ప్రజెంట్ వచ్చేసి 31% అయితే ఉంది. సో వీళ్ళు సెప్టెంబర్ 22న అయితే కొత్త పాలసీని అయితే అమలు చేయబోతున్నారు. దీన్ని 31%ని 40%గా అయితే చేయబోతున్నారు వీళ్ళు దగ్గరలో. ఇలా చేయడం ద్వారా బైక్ ప్రైజెస్ అన్నీ కూడా హైక్ అయిపోతాయి ఒకసారిగా. అంటే ఓన్లీ 350cc కేటగిరీ అబోవ్ అనమాట. మీరు అంతకంటే తక్కువ సీసీ కొంటే కనుక మీకు 31% ట్యాక్స్ పడే అవకాశం అయితే ఉంటుంది. 350cc అబోవ్ కొంటే కనుక మీకు 40% పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీరు మైండ్లో అయితే దృష్టిలో పెట్టుకోవాల్సింది. సో 350cc కేటగిరీ అంటే రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకా మనకు జావా ఇజ్డి, అటువంటి చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిపైన కూడా ఈ 40% ట్యాక్స్ అయితే పడే అవకాశం అయితే ఉందని చాలా మంది చెప్తున్నారు. సో చూద్దాము. టెక్నికల్గా చూసుకుంటే కనుక రాయల్ ఎన్ఫీల్డ్ 349cc అయితే మనకు లభిస్తుంది. సో కంపెనీలన్నీ కూడా అలా టెక్నికల్గా ఆలోచించి వాటి సీసీని వాటిపైన ఉంటాయి. మనకైతే 350cc అని వేస్తారు వెహికల్ మీద. టెక్నికల్గా ఉండేది మటుకు 349cc మాత్రమే. సో వాళ్ళందరూ కూడా తెలివిగా ఆలోచించి 349cc వేశారంటే వెహికల్ పైన లోగోని, వాళ్ళు ట్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు చాలా ఈజీగా అయితే. సో కంపెనీలు అలా చేస్తాయో చేయవో మనకైతే తెలియదు. ప్రజెంట్ అయితే మనకు అప్డేట్ అయితే లేదు. ప్రజెంట్ అయితే ఈ అప్డేట్ అయితే మీకు అందిస్తున్నాను. ఈ 40% ట్యాక్స్ సెప్టెంబర్ 22న అమల్లోకి వస్తుందని చాలా మంది అయితే చెప్తున్నారు. నేను కూడా రీసెర్చ్ అయితే చేశాను. అలాగే మీరు 100cc బైక్ కొనాలంటే కనుక మీకు 28% ట్యాక్స్ అండ్ 3% చేసుకోతే కట్టాల్సిందే. 100 to మీకు 350cc వరకు బిలో 28% అవుతుంది. అండ్ 350 నుంచి అబోవ్ చూసుకుంటే కనుక మీరు 1000cc తీసుకున్నా కూడా మీకు 40% ట్యాక్సే ఉంటుంది. ఎంత అబోవ్ ఏ వెహికల్ తీసుకున్నా మీకు 40% ట్యాక్స్ గవర్నమెంట్కి మీరు పే చేయాల్సిందే. దీన్ని తప్పించుకోవడానికి అయితే ఉండదు. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే